प्यारे ब्रह्मा बाबा स्वीकारिए श्रद्धा सुमन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జనవరి 18, 1997 సంవత్సరంలో అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాలను చింతన చేస్తున్నాము. ఈ అవ్యక్త చింతన గత సంవత్సరానికి కొనసాగింపుగా వస్తుంది. గత సంవత్సరం 2025లో అవ్యక్తంలో అవ్యక్తం 18/1/1997 మీ రూపం ద్వారా బాబా రూపాన్ని ప్రత్యక్షం చేయండి, అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాడ మ్రోగుతుంది అని బాబా చెప్పిన మురళిని చింతన చేశాము. అదే మురళిలోని మరికొంత భాగం ఇప్పుడు చింతన చేసే ప్రయత్నం చేద్దాము. బాప్దాదా చూస్తున్నారు. జనవరి 18 తారీఖులు ఎన్ని గడిచిపోయినవి. విశేషంగా బ్రహ్మబాబా పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు. పిల్లలు, నా యొక్క గారాబు పిల్లలు, నా సమానంగా తయారయ్యి వతనానికి రండి అని బాబా అడుగుతున్నారు. వతనం మీకు ఇష్టం అనిపించట్లేదా ఏంటి? యుద్ధం చేయటం ఇష్టం అనిపిస్తుందా? బాబా అంటున్నారు, యుద్ధం చెయ్యొద్దు, ఈ రోజు నుండి యుద్ధం చేయడం సమాప్తి చేయండి అని బాబా అంటున్నారు. అంటే మనసును పదే పదే వతనానికి, మళ్ళీ ఇక్కడికి సాకారలోకానికి కానీ వేరే వ్యర్థ చింతనలోకి కానీ తీసుకువెళ్ళటం, మళ్ళీ బాబా దగ్గరికి తీసుకువెళ్ళటం, ఇలా యుద్ధం చేయకండి, ఈరోజు నుండి యుద్ధం సమాప్తి చేయండి అని బాప్దాదా అంటున్నారు. మరలా మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాయ వచ్చేసింది, యుద్ధం చేసి తరిమేశాము అని ఉత్తరాలు రాయకండి. కొంతమందికి తమ యొక్క మాయ వస్తుంది, మరికొంతమందికి మాయ అంటూ ఏమీ ఉండదు, కానీ ఇతరుల మాయ చూసి వాళ్ళు కూడా మాయలోకి వచ్చేస్తారు. అందుకనే బాబా పర అనే పదంలో చెప్తారు, అందరికీ గుర్తుండే ఉంటుంది, 4 పరలు వద్దు, ఇంకొక పర ఉంచండి అంటారు. పరచింతన, పరమతము, పరదర్శనము, ఇలా పరమతము, అలాగే పర ఉపకారం చేయండి అంటారు. అందువలన పరచింతన చేసినప్పుడు కూడా మనకి మాయ అంటూ ఉండదు, కానీ వాళ్ళ యొక్క మాయలోకి మన మనసు వెళ్ళిపోతుంది. కాబట్టి అది కూడా వద్దు అని బాబా అంటున్నారు. ఇది ఎందుకు, ఇది ఏమిటి అని ఇలా ఇతరుల మాయ తమలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇలా కూడా చేయకండి. మాయ నుంచి విడిపించటం బాబా యొక్క పని, మీరు మీ పురుషార్థంలో తీవ్రంగా అవ్వండి అంటున్నారు. వాస్తవానికి మనం చెప్పాలి అంటే మాయ నుండి బాబా మనల్ని రక్షిస్తూనే ఉంటారు. అయినా మాయ మనలోకి వచ్చింది, మనం మాయలో ఉన్నాము అంటే దాని అర్థం శ్రీమతాన్ని మనం ఉల్లంఘించేసి వచ్చేసినాము అని అర్థం మాట. అంటే ఏంటి, ఏదైనా మనకి ఒక విఘ్నం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, మనం డీలా అయ్యాము అంటే అక్కడ బాబా ఏమీ చేయలేదు అనుకోవడానికి లేదు. బాబా తప్పకుండా చేస్తారు, చేసే ఉంటారు. అయినప్పటికీ మనం వినకుండా అది ఆచరించకుండా ఉన్నాం కాబట్టి మనం ఆ విఘ్నంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. దీని గురించి కూడా స్మృతి చిహ్నాల్లో చాలా కథలు ఉన్నాయి, శాస్త్రాల్లో చాలా కథలు రాశారు. కాబట్టి బాబా చెప్తున్నారు, యుద్ధం అనే ప్రసక్తే పెట్టుకోవద్దు. మాయ నుంచి విడిపించడం బాబా పని. మరి మన పని ఏంటి? పిల్లల పని స్వపురుషార్థంలో ఇతరులు పురుషార్థం చేస్తున్నారా లేదా, ఇతరులు ఏం చేస్తున్నారనేది వద్దు. నేనేం చేస్తున్నాను, నా స్థితి ఎలా ఉన్నది అనేది మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇతరులు ఎలా చేశారు అంటే ఈరోజు తక్కువ పురుషార్థం అయ్యి ఉండొచ్చు ఇతరులు, కానీ రేపటి రోజున వాళ్ళకి బాగా టచ్ అవుతుంది, లేదంటే వాళ్ళ యొక్క శ్రేష్ఠ కర్మల ఖాతా, పుణ్య ఖాతా వచ్చి వాళ్ళని ఇంకా ముందుకు నడిపిస్తుంది. వేరే వాళ్ళకి ఏదో సేవ చేసి ఉంటారు, ఆశీర్వాదాలు లిఫ్ట్గా అయిపోవచ్చు. కాబట్టి ఇతరులను ఎప్పుడు కూడా మనం చూడకూడదు. స్వయానికి స్వయం మనల్ని మనం చూసుకుంటూ మన స్థితిని ఉన్నతంగా తయారు చేసుకుని మనం అవ్యక్తవతన వాసులుగా అయ్యే పురుషార్థం
చేసుకోవాలని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మీ యొక్క తరంగాల ద్వారా, సంకల్పం ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ స్వతహాగానే పారిపోతుంది. ఇతరుల మాయ పారిపోతుంది అంటే మనలో కూడా మాయ అసలు ఉండదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మన యొక్క తరంగాల ద్వారా, సంకల్పం ద్వారా, శుభ భావన ద్వారా ఇతరుల మాయ పారిపోతుంది. ఎప్పుడైతే మనం శుభ భావన పెట్టుకుంటామో, సంకల్పం, శ్రేష్ఠ సంకల్పం, శుభ సంకల్పం చేస్తాము, బాబాతో యోగం జోడిస్తాము. మరి జనవరి 18 జనవరి నెలంతా మనకి అవ్యక్త మాసం కదా. ఎలా అయితే ప్రపంచంలో ఈ కార్తీక మాసాన్ని ఎలా అయితే పవిత్రమైన మాసంగా భావిస్తారో, మన బ్రాహ్మణాత్మలకి కూడా జనవరి అనేది స్థితిని ఉన్నతంగా బాబా సమానంగా తయారు చేసేందుకు ఒక ప్రత్యేక మాసంగా, అంటే మిగతా నెలలు అలా చేయమని కాదు, కానీ ప్రత్యేకంగా బ్రహ్మబాబా స్మృతి దినోత్సవం సందర్భంగా మనం ఈ నెలని అవ్యక్త మాసంగా ఆచరించుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే బాబాతో యోగం జోడిస్తామో అప్పుడు మన సంకల్పాలలో అంతా శ్రేష్టత నిండి ఉంటుంది, పవిత్రత నిండి ఉంటుంది. అలాగే మన భావనలు కూడా శుభ భావనలుగా అవుతాయి. ఒకవేళ ఎందుకు ఏమిటి అనే విషయాల్లోకి వెళ్తే, మీ మాయ తొలగదు, ఇతరుల మాయ కూడా తొలగదు అంటున్నారు బాబా. ఒకవేళ బాబా ఈ మురళిలో చెప్పారు, ఇప్పుడు కొత్త సంవత్సరం 97 కదా, ఎవరైనా వచ్చి ఇది 96 అంటే ఒప్పుకుంటారా? ఇదేంటి వీళ్ళు ఇలా అంటున్నారని అంటారా? ఒకవేళ అలా అన్నా కూడా 97 96 అయిపోతుంది కదా. 97 కొత్త సంవత్సరం అంటే 97. ఎవరైనా వచ్చి 96 అంటున్నారంటే వాళ్ళు వాదిస్తున్నారని అర్థం అన్నమాట. అందుకని బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ రోజు నుండి ఎందుకు, ఏమిటి, ఇలా, అలా ఈ మాటలు వీడ్కోలు ఇచ్చేయండి. మాటలకు వీడ్కోలు ఇవ్వాలి అంటే మనకి ఇంకా లోతుల్లోకి పురుషార్థం చేయాలంటే అవ్యక్త స్మృతి దినోత్సవానికి మన మనసులో కూడా ఇలాంటి భావాలు రాకుండా అక్కడ అడ్డుకట్ట వేయాలి. ఎక్కువ మనం మాట్లాడకపోవచ్చు, కానీ మనసులో అనుకుంటాం, ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఎందుకు అంటున్నారు అనుకుంటాం. మనం మాట్లాడలేదు బయటికి, కానీ మనం అనుకున్న లోపల సంకల్పాలు చేస్తున్నాం అనుకోండి, కొద్ది రోజులకి నోట్లోంచి కూడా మాట వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మాటలకి చెక్ పెట్టండి, ప్రశ్నార్థకం పెట్టకండి, బిందువు పెట్టండి, ఇంక అంతే. కళ్ళు మూసుకుని బాబా వద్దన్నారు, ఇక ఫుల్ స్టాప్, బిందువు పెట్టండి. ఒకవేళ ప్రశ్నార్థకం పెట్టారు అంటే వ్యర్థ ఖాతా ప్రారంభమైపోతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే వ్యర్థ ఖాతా ప్రారంభమవుతుందో ఇక సమర్థ ఖాతా సమాప్తం అయిపోతుంది. పగలైనా ఉంటుంది, రాత్రి అయినా ఉంటుంది కదా. వ్యర్థ ఖాతా అయినా ఉండాలి, సమర్థ ఖాతా అయినా ఉండాలి. మనకి ఏ ఖాతా ఉండాలి? సమర్థ ఖాతా ఉండాలి. మరి సమర్థ ఖాతా ఉండాలి అంటే మనం వ్యర్థ ఖాతాను అసలు ఓపెనే చేయకూడదు. వ్యర్థ ఖాతాను ఓపెన్ చేయకూడదు అంటే దానికి బాబా ఏం చెప్పారు? ప్రశ్నార్థకాలు పెట్టద్దు. బాబా ఏం చెప్పారు? ప్రశ్నార్థకాలు పెట్టకండి. ఇలా ఎందుకు? మన ముఖం కూడా ప్రశ్నార్థకంగా ఉండకూడదు. బాబా ఏమన్నారు ఇదే మురళిలో? బాబా ఏమన్నారు? ఇప్పుడు బాబా ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? ఇప్పుడు మన ముఖం ద్వారానే జరుగుతుంది. మన ప్రవర్తన, మన వృత్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు బాబా రథం లేరు, బాబా రావట్లేదు, స్క్రీన్ మీద వేస్తున్నారు, ఇలా చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పటికీ బాబా ఉన్నారు, బాబా వస్తున్నారు, మనతోనే ఉంటున్నారు, ప్రతి ఒక్క బిడ్డని పాలన చేస్తున్నారు, సంభాలిస్తున్నారు. కానీ ఇప్పుడు బాబా వచ్చే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే వాహకం ఏంటి అంటే ఇక అందరి ద్వారా బాబా ప్రత్యక్షత జరగాలి. అంటే జరగాలి అంటే మన స్థితిని, మన ఆత్మని అంత ఉన్నత స్థితికి బ్రహ్మబాబా గారు ఏదైతే పురుషార్థం చేశారో దాన్ని ఆదర్శంగా చేసుకుని మన స్థితిని అంత ఉన్నతంగా ఉంచుకున్నప్పుడు, అది కూడా ఎప్పుడు ఎక్కువ కాలం ఉంచుకున్నప్పుడు, ఒకరోజు ఉంచేసుకుని లేదా బట్టి టైంలో ఉంచేసుకుని మిగతా టైంలో సాధారణ స్థితిలోకి వచ్చామనుకోండి, అప్పుడు అది లెక్కలోకి రాదు. మన స్థితిని ఎంత వీలైతే అంతగా ఉన్నత స్థితిలోకి నిలబెట్టగలిగి ఆ ఉన్నత స్థితిని కూడా ఎక్కువ సమయం పాటు
మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా స్థితి ఉన్నతంగానే ఉంటుంది సదాకాలానికి. అంటే చూడండి, ఇప్పుడు బండి స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు, అలా తోస్తే వెంటనే ఇంకా పరిగెట్టడం ప్రారంభమవుతుంది. అలా మనము ఈ అవ్యక్త మాసాన్ని మనకి సమర్థంగా తయారవ్వడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే సమయం అనేది బాబా ఎప్పుడో చెప్పేశారు, సమీపతకు వచ్చేస్తుంది. కానీ ఎందుకు ఆగి ఉంది? పిల్లలైన మీరు ఆగారు కాబట్టి ఇది ఆగి ఉంది. ఆగడం అంటే ఏంటి? ఎందుకు, ఏమిటి, ఓహో ఇలా అవుతుందా, అలా అవుతుందా, దీన్నే కదా ఆగిపోవడం అంటారు. మరి మనం ఆగిపోతే మన వెనకాల ఉన్న ఆత్మలు కూడా ఆగిపోతారు కదా. కాబట్టి ఈ ప్రశ్నలు ఏమీ వద్దు. బ్రహ్మబాబా గారు పురుషార్థం చేసి అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పేశారు. యజ్ఞం అనేది ఒక అద్దం. లౌకికం వాళ్ళకి కావచ్చు, అలౌకికంలో వాళ్ళకి కావచ్చు. ఇలా అయితే ఏంటి పరిస్థితి అనే దానికి యజ్ఞం ఒక దర్పణం, అద్దంలో చూసుకుంటే మనకు అన్ని ప్రశ్నలకి జవాబులు దొరికేస్తాయన్నమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారు? ఈ ప్రశ్నార్థకాల ఖాతా, వ్యర్థ ఖాతా వద్దే వద్దు. ఎక్కడ సమర్థత సమాప్తి అయిపోతుందో అక్కడ రకరకాల రూపాల ద్వారా, పరిస్థితుల ద్వారా మాయ తన కస్టమర్లుగా తయారు చేసేసుకుంటుంది అంటున్నారు బాబా. వ్యర్థంలోకి వెళ్ళాము అంటే ఇంక మాయ ఆకర్షించుకుంటుంది, తనవారిగా చేసేస్తుంది. అందుకు బాబా అంటున్నారు, యోగిగా అవుతున్నారా, వీరులుగా అవుతున్నారా? వీరులుగా అవ్వకూడదు, యోగులుగా అవ్వాలి. మరలా మీ దేశానికి అంటే మిలనం అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడికి వచ్చేస్తాం కదా. అందుకో బాబా అంటున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పచ్చిగా అయిపోతారా? బాబా అంటున్నారు, టీవీలో అందరి ఫోటో వస్తుంది. ఎందుకంటే బాబా ప్రతి పిల్లవాడి వెంట ఉంటారు. ఇది నోట్ చేసుకోవాలి మనందరం. బాబా మనల్ని మన తోడులో ఉంటారా, ఉండరా, ఇది భగవంతుడి మహావాక్యం. ఉండేది పరంధామంలోనే కావచ్చు, రూపము జ్యోతిర్బిందువే కావచ్చు, కానీ మొట్టమొదటి టైటిల్ ఏంటి? సర్వశక్తివంతుడు. ఒక్క సెకండ్లోనే అన్ని పనులు, వేల పనులు చేయగలిగిన సమర్థవంతుడు తండ్రి శివబాబా. కాబట్టి బాబా ప్రతి పిల్లవాడి వెంట ఉంటారు. వాళ్ళు కొత్తవారు కావచ్చు, పాతవారు కావచ్చు. కానీ బాబా అంటున్నారు, ఎవరైతే మనసుతో నా బాబా, మేరా బాబా అంటారో, కేవలం వినడమే కాదు కానీ అంగీకరించి నడుస్తున్నారో, వారందరితో కూడా బాబాకి మనస్పూర్వకమైన ప్రేమ ఉంది. బాబా ఎవరు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది మనం తెలుసుకున్నాం, పరిచయం తెలుసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం, అంగీకరించాము, మరియు నడుస్తున్నాము. అలా నడుచుకోవాలి. బాబా చెప్పినట్లు నడుచుకున్నారంటే బాబాకి మన మీద మనస్ఫూర్తిగా ప్రేమ ఉంటుంది. కేవలం మాట మాత్రపు ప్రేమ కాదు, మనస్పూర్వకమైన ప్రేమ. బాబా పిల్లల యొక్క ఆటలు, అంటే మన ఆటలు చాలా చూస్తారంట. ఈరోజు అంటారంట, మనం బాబా, ఓ నా బాబా, ఓ నా మధురమైన బాబా, ఏం చెప్పను, నీవే నా ప్రపంచం, ఇలా చాలా మాటలు మాట్లాడతామంట మనం. ఇలా చాలా మధురమైన విషయాలు చెప్తున్నారు. మరలా 2-4 గంటల తర్వాత ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, ఏదైనా విషయం వస్తే భూతం వచ్చేస్తుందంట. విషయం రావట్లేదు, భూతం వచ్చేస్తుంది. భూతాలతో ఉన్నప్పటి అందరి ఫోటోలు బాప్దాద దగ్గర ఉన్నాయి. మన అందరి ఫోటోలు బాప్దాద దగ్గర ఉన్నాయంట. చూడండి, భూతనాథుని స్మృతి చిహ్నం కూడా ఉంది కదా శివబాబాది. 12 జ్యోతిర్లింగాలో భూతనాథుని స్మృతి చిహ్నము మహాకాళేశ్వర్ అని అంటారు కదా. అలా భూతనాథుని స్మృతి చిహ్నం కూడా ఉంది కదా. కనుక బాప్దాద భూతాలను కూడా చూస్తున్నారు. ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాగా తరుముతున్నారు అని చూస్తున్నారంటే ఈ ఆట కూడా ఆడుతున్నారు. కొంతమంది అయితే ఆ భూతాలకు భయపడిపోయి బలహీనం కూడా అయిపోతున్నారు. అప్పుడు బాబాకి ఇదే శుభ సంకల్పం వస్తుందంట, వీరికి ఎవరో ఒకరి ద్వారా సంజీవని మూలిక తినిపించి బ్రతికించాలి అని. అంటే భూతాలను చూసి బలహీనం, స్పృహ పడిపోతున్నారు కదా.
అంతగా మనం ఆ వ్యర్థానికి అలవాటు పడిపోయామనుకోండి, ఇంకా ఆ స్పృహలోంచి వెళ్ళిపోతామన్నమాట. అందు అందుకనే బాబా ఏమంటారంటే, అటెన్షన్ అనే కాపలాదారుణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచన మనమే ఆలోచిస్తాం. కానీ ఈ ఆలోచన కూడా బాబా చెప్పినట్లు ఉందా లేదా అనేది యాక్యురేట్‌గా, ఏమరపాటు పనికిరాదు. అందుకనే బాబా అంటారు కదా, ఎవరు చూస్తారులే, ఇంకా పురుషార్థులే కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంకా ఇలా ఉన్నారు, వాళ్ళని గొప్ప పురుషార్థులు అంటారు, వాళ్ళు కూడా ఇంత డి అదే కొద్దిగా డల్గా ఉన్నారు, లేదా నెమ్మదిగా ఉన్నారు, ఇలా అనుకుంటూ మనం తగ్గిపోయామనుకోండి, అలాగ వ్యర్థంలోకి వెళ్ళిపోయి మనం సమర్థకత సమాప్తమైపోతుంది, స్పృహ తప్పి పడిపోతాం. అలాంటి వాళ్ళని చూసి బాబ్దాదాకి ఒక శుభ సంకల్పం వస్తుందంట. ఏంటి? ఈ పిల్లలకి ఎవరో ఒకరి ద్వారా సంజీవని మూలిక తినిపించి బతికించాలి అని. ఈ ఈ మహావాక్యంలో చాలా అర్థాలు ఉంటాయన్నమాట. చాలా ఉదాహరణలు కూడా ఉంటాయి. అంటే సెంటర్కి వెళ్ళడం మానేయటం, మురళి చదవాలనిపించకపోవటం. అంటే చూడండి, జ్వరం వచ్చినప్పుడు ఏది తినబుద్ధి కాదు కదా, నోరంతా చేదుగా ఉంటుంది. అలాగే మనకి వ్యర్థంలోకి పోయి మాయ పట్టుకున్నప్పుడు మురళియే కదా అంటే లోపల ఏదో తెలియని స్థితి మాయ చూపిస్తుంది అన్నమాట. ఈ రోజు చదివేదే కదా, బాబాయ్ ఏం చెప్తారు, నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, ఇదే కదా సారాంశం, అది నాకు ఎప్పుడో తెలుసు కదా, సృష్టి చక్రం గురించి తెలుసు కదా, ఇంక మురళిలో ఏముంటుంది, ఇలా ఎప్పుడైతే ఇలాంటి సంకల్పాలు వచ్చేస్తాయో ఇంకా అది ఆల్రెడీ మాయ తన కస్టమర్లుగా చేసేసుకుందన్నమాట. అందువల్ల వాళ్ళకి సంజీవిని మూలిక తినిపిస్తేనే కానీ అప్పుడు స్పృహలోకి రారు. అమ్మో, ఇంతకాలం నేను ఇంతటి మాయలో ఉన్నానా అని వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అనుభవంలోకి వస్తుంది, అప్పుడు కళ్ళు తెరుచుకుంటారన్నమాట. బాబాకి శుభ సంకల్పం వచ్చింది అంటే దాని అర్థం ఇంకా వాళ్ళకి, అంటే ఎవరైతే ఇలా మూర్ఛలోకి వెళ్ళిపోతారో, స్పృహ తప్పి పడిపోతారో, వాళ్ళకి ఇంకా పుణ్యకథ ఉంది కాబట్టే భగవంతుడికి ఆ సంకల్పం వస్తుంది. కాబట్టి ఆ సంజీవని మూలిక తినిపించి బతికించాలి అని బాబాకి ఆలోచన వస్తుంది. కానీ కొంతమంది పిల్లలు ఎలా మూర్చిపోతున్నారంటే సంజీవని మూలికను కూడా చూడరు. ఇది కూడా విపరీతం అన్నమాట. అక్కయ్యలు వచ్చి చెప్పిన సెంటర్కి రండి, ఏదో టోలీ ఇచ్చినా కూడా సరే వస్తాం, ఇలా అంటే ఎంత డైరెక్ట్గా భగవంతుడి సహాయం అందుతున్నప్పటికీ కూడా, ఎన్ని మార్గాల్లో వచ్చినా కూడా ఇంకా ఆ సంజీవని మూలికని ముట్టుకోరంట. బాబా చెప్తున్నారు, ఇలా మాత్రం అవ్వకండే అంటున్నారు బాబా. చూసారా, ఇలా ఇంత దిగజారిపోవద్దు అని బాబా చెప్తున్నారు మాట. ఇలా అవ్వకండి, మొత్తం తెలివిని పోగొట్టుకోకూడదు అంటున్నారు బాబా. తెలివి తక్కువగా ఉండకూడదు, అతి తెలివిగా కూడా ఉండకూడదు, తెలివిగా ఉండాలి. ఏదైతే బాబా ఆజ్ఞ ఉందో ఆ టైంకి ఆజ్ఞ మనసుకు ఒప్పుకోకపోవచ్చు, కానీ బాబా ఆజ్ఞే, నియమం నియమే, ఆ నియమమే మనల్ని రక్షిస్తుంది. ఎప్పుడైనా సరే మనకి బ్రాహ్మణ జీవితంలో ఒక నియమం ఇష్టం లేకపోవచ్చు, అది ఎవరికి వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన పరిస్థితి, అందరికి ఒకే రకమైన సమస్య రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క సమస్య. కానీ బాబా ఇది చెప్పారు కదా, ఇది కదా అన్నప్పుడు మనసు అంగీకరించదు. ఇది కాకపోతే ఇలా చేసేద్దాంలే అని మన్మతం చెప్తుంది. ఏముందిలే, బాబాని తెలుసుకున్నాం చాలు కదా అని ఉంటాం. కానీ మనం ఇప్పుడు కూడా నియమంలో ఉంటేనే చాలా మర్యాదగా మంచిగా జీవించగలుగుతామాట. కాబట్టి బాబా అంటున్నారు, మొత్తం తెలివిని పోగొట్టుకోకండి, కొంచెం ఉంచుకోండి అంటున్నారు. ఎందుకు? కొద్దిగా ఉంచుకున్నా, కొద్దిగా తెలివి ఉంచుకున్నా రక్షింపబడతారు. కాబట్టి తెలివి తప్పి పడిపోకూడదు, అంటే వ్యర్థ ఖాతాలోకి వెళ్ళకూడదు. బాబా అంటున్నారు, ఈరోజు విశేషంగా ప్రతి బిడ్డ యొక్క ఫలితం చూస్తున్నాను. ఎందుకంటే ఈరోజు విశేషంగా స్మృతి దినోత్సవం, అంటే సమర్థ దినోత్సవంగా తయారయ్యే రోజు. బ్రహ్మబాబా చూస్తున్నారు, ఎన్నో స్మృతి దినోత్సవాలు, సమర్థ దినోత్సవాలు జరుపుకున్నారు. కానీ
సదాకాలిక సమర్థత ఎంతవరకు వచ్చింది అని బ్రహ్మబాబా చూస్తున్నారు. మనం జనవరిని స్మృతి దినోత్సవం అని చెప్పి చాలా స్మృతి చాట్లు ఇప్పటి వరకు చేసుకుని వచ్చాం. కానీ స్థితి ఎలాగ ఉంది, ఎంతవరకు సమర్థత వచ్చింది? సంకల్పాలలో సమర్థత, మాటల్లో సమర్థత, కర్మలలో సమర్థత, వ్యవహారంలో సమర్థత, సేవలో సమర్థత, సంబంధాలలో సమర్థత, ఇలా ఎంతవరకు వచ్చింది అని బ్రహ్మబాబా చూస్తున్నారు. ఇప్పుడు ఫలితం అనుసరించి బాబా యొక్క జ్ఞానం ద్వారా జ్ఞాన స్వరూపులుగా ఎంతమంది తయారయ్యారు అని బాబా చూస్తున్నారు. జ్ఞానవంతులుగా కాదు అవ్వాల్సింది, జ్ఞాన స్వరూపులుగా. మనం మురళీ పాయింట్లు కావచ్చు, జ్ఞానం కావచ్చు, స్టేజ్ ఎక్కి చెప్పలేకపోవచ్చు, పలానా చోటకి వెళ్ళి చెప్పలేకపోవచ్చు. కానీ మన యొక్క స్టేజ్ అంటే మన యొక్క స్థితి అనే స్టేజ్ ఎలా ఉంది? సమర్థతగా ఉందా? జ్ఞానస్వరూపంగా ఉన్నామా? అప్పుడు మన స్టేజే అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తుంది. ఈరోజు ఏదో పేపర్ వస్తుంది అని ముందే తెలుసుకోవడం ద్వారా సమర్థంగా అయిపోతారు. బాబా అంటున్నారు, మాయ యొక్క జ్ఞానంలో కూడా జ్ఞానస్వరూపంగా అవ్వాలి అంటే మాయను దూరం నుంచే గ్రహించాలి. ఎప్పుడైతే బాబా స్మృతి, బాబా మురళి మనకి యాక్యురేట్గా మనసు బుద్ధులకి వెళ్ళిపోతుందో అప్పుడు మాయను గ్రహించే తెలివి మనకు లభిస్తుంది అన్నమాట. దూరం నుండే దాన్ని పారద్రోలగలుగుతాం, దూరం నుంచి దాన్ని తెరమేయగలుగుతాం. కాబట్టి బాబా అంటున్నారు, ఉత్తరాల్లో ఏం రాస్తారు? మాయ వచ్చేసింది, మాయను తరిమేశాము, మరలా మాయ ఎందుకు వస్తుంది బాబా, ఇలా అడుగుతూ టైం వేస్ట్ చేసుకుంటారు. అలా చేయకూడదు. అవకాశం ఇవ్వకుండా ఎవ్వరూ రారు అంటున్నారు బాబా. అంతే కదా, డోర్ తీస్తేనే కదా ఎవరైనా వచ్చేది. అంటే బాబా చెప్పే ఉదాహరణ ఏంటి అంటే, బాబా మాయ ఎందుకు వస్తుంది, మాయ ఎందుకు వస్తుంది అంటాం మనం. ఎందుకు వచ్చింది? మనం తలుపు తీసాం కాబట్టే వచ్చింది. మన అంగీకారం, మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టే వచ్చింది. మనం ఒక అవకాశం ఇచ్చాం మాయకి, అందుకే అది వచ్చింది. అంతే తప్ప మాయలో ఉన్నాము, మాయ వచ్చింది అని చెప్పే ప్రతి ఒక్కరికి బాబా చెప్పే ఒకే ఒక్క జవాబు ఏంటి? అవకాశం ఎవరిచ్చారు? మీరే. అవకాశం ఇవ్వకుండా ఎవరు రారు. కనుక దాన్ని మీరు మాయని రాణిస్తున్నారా? ఎందుకంటే అర్ధకల్పం అంటే 2500 సంవత్సరాల నుండి మాయ మీకు తోడుగా ఉంది కదా అని ఆలోచించి దయ చూపిస్తున్నారా ఏంటి అని బాబా అడుగుతున్నారు. అలవాటు అయిపోయింది కదా దేహాభిమానం ద్వాపరయుగం నుండి. కాబట్టి బాబా అలా అడుగుతున్నారు. దయాస్వరూపులుగా అవ్వాలి, కానీ మాయపై దయ చూపించకూడదు అంటున్నారు బాబా. దీనికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి స్మృతి చిహ్నాల్లో. అంటే దయ అవ్వడం ద్వారా మాయ ఎంటర్ అవుతుంది. మొత్తం విశ్వంలో ఆత్మలపై దయ చూపించండి కనుక ఫలితంలో మొదటి నెంబర్లో మరియు రెండవ నెంబర్లో 50% 50% బాబా చూశారు. కేవలం మొదటి నెంబర్లోనే కాదు, మొదటి నెంబర్ మరియు రెండవ నెంబర్ రెండూ కలిసి 50% చూశారు. బాప్దాదాకి ఒక విషయం గురించి చాలా సంతోషంగా ఉంది. పిల్లలు బాబాపై స్నేహంతో విజయిగా అవ్వాల్సిందే. ఇప్పుడు అందరి మస్తకంలో విజయ తిలకం ఎంత స్పష్టంగా కనిపించాలంటే ఇతరులు కూడా అనుకోవాలంట, వీరు నిజంగా విజయరత్నాలు అని. అంత స్పష్టంగా మన మస్తకంపై ఏం కనిపించాలి? విజయీ తిలకం అనేది కనిపించాలి. అందుకనే బాప్దాదా ముందే చెప్తున్నారు, ఈ అంతిమ చదువులో ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఒకటి స్వయం యొక్క సర్టిఫికెట్ అంటే సంతుష్టత, నేను హ్యాపీగా ఉన్నాను, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. 2 బాప్దాదా ద్వారా సర్టిఫికెట్ అంటే బాబా ద్వారా బాబాతో సంతోషంగా ఉన్నాను. 3 పరివారం ద్వారా సంప్రదింపుల ద్వారా వచ్చేవారి ద్వారా సర్టిఫికేట్. మనం ఎవరినైనా కలిసినా లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు, అలౌకిక పరివారం కావచ్చు అంటే బాబా పిల్లలు కావచ్చు, బయట వారు కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎవరితోనైనా సరే సంతోషంగా
సంతృప్తిగా సంతుష్టంగా ఉండే సర్టిఫికేట్. ఇక్కడ మనకి కొద్దిగా ఆలోచన వస్తుంది. ఏంటి అంటే మనం బాబా పిల్లలం నియమానుసారంగా నడుచుకుంటున్నప్పుడు లౌకికం వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. కానీ ఆ వ్యతిరేకతను చూసి మనం ఇక్కడ నియమం సడలించామనుకోండి, భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళే మన మీద నింద వేస్తారు. మేము ఆ రోజు అలా అన్నంత మాత్రాన మీరు నియమం వదిలేశారు, ఈరోజు నాకు నిజంగా బాబా గురించి తెలిసింది, అరే ఆ రోజు మీరు వదలకుండా ఉంటే మంచిది కదా అని అంటారు భవిష్యత్తులో. కాబట్టి బాబా ఎంత సత్యమో, బాబా చెప్పే జ్ఞానం ఎంత సత్యమో, బాబా చెప్పే నియమం లేదా బాబా చెప్పే శ్రీమతం కూడా అంతే సత్యం. సత్యం సత్యమే, కాబట్టి సత్యాన్ని వదలకూడదు అంటారు. అందుకే అర్థమైందా? అందువల్ల మనము సంతృష్టత అన్న పదం పట్టుకుని వాళ్ళకి ఇతరులకి లౌకికం వాళ్ళకి, మాయలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి నచ్చినట్లు నడిచి సంతుష్టత చేశాను అని అనుకోవడం కాదు. ఇక్కడ చాలా మనం కొద్దిగా చింతన చేయాలన్నమాట. చింతన చేసినప్పుడే ఈ సర్టిఫికేట్స్ గురించి మనకు బాగా అర్థమవుతుంది. స్వయంతో స్వయం అంటే మన ఎక్కడికి ఎవరితోని కలవకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఎక్కడో ఒక్కరే ఉండి అది స్వయం సంతుష్టత అని అనుకోవడానికి లేదు. ఇక్కడ చాలా డెప్త్గా మనం చింతన చేయాలన్నమాట. కాబట్టి 3 సర్టిఫికెట్లు అంతిమ చదువులో ప్రతి ఒక్కరికి ఈ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి అంటున్నారు బాబా. స్వయం ద్వారా సర్టిఫికెట్టు ఓకే, నేను సంతృప్తిగా ఉన్నాను అని అనుకోవచ్చు. బాబా ద్వారా సంతుష్టత అనే సర్టిఫికేట్ అంటే నేను బాబాతో సంతుష్టత, బాబా కూడా నాతో సంతుష్టత, అంతే కదా. ఇప్పుడు ఏదైనా కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, సర్టిఫికేట్ ఇచ్చారు అన్నప్పుడు ఈ విద్యార్థి సాటిస్ఫై అవుతారు మార్కులతో. అలాగే కాలేజ్ వాళ్ళు కావచ్చు, ఆ టీచర్ కావచ్చు, ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అంతే కదా. అందువలన ఇవి రకరకాలుగా ఉన్నప్పటికీ మొత్తం సారమంతా ఒకటే కదా, బిందువు ఆత్మ అని అంటారు కదా. అలాగే 3 సర్టిఫికెట్లు ఉండొచ్చు, కానీ అంతా ఒకటే. ఇక్కడ ఏంటి అంటే బాబాను రాజీ చేసుకోవటం, బాబా చెప్పినట్లుగా ఉండటం, ఇది పక్కా, ఇది కామన్. కానీ డిఫరెంట్గా అంటే నేను నాతో సంతుష్టంగా ఉన్నానా, అలాగే బాబాతో సంతుష్టంగా ఉన్నానా, పరివారంతో సంతుష్టంగా ఉన్నానా, అంటే నేను నాతో సంతుష్టంగా ఉన్నానా అన్నప్పుడు స్వయం అంటే ఏంటి? ఆత్మస్వభావం, సంస్కారం, కర్మలు ఇవన్నీ వస్తాయి కదా, సంబంధ వ్యవహారాలు ఇవన్నీ బాహ్యంలోకి వస్తాయి కదా, వీటితో కూడా సంతుష్టంగా ఉన్నానా, ఇవన్నీ కూడా మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ప్రత్యేక పురుషార్థాలుగా మౌనంగా ఉండటం. ఈ అవ్యక్త స్మృతి దినోత్సవానికి జనవరి మాసానికి మెజారిటీ చాలామంది మౌనంలో ఉంటారు కదా. అలా మనం మౌనంగా ఉన్నప్పుడు ఆత్మని మౌన భాషలోకి తీసుకువెళ్ళినప్పుడు, అంటే 100 మందిలో ఉన్నా కూడా మనం మౌనంగా ఉండగలగచ్చు. అంటే నోటి ద్వారా మౌనం కాదు, ఆలోచనల ద్వారా మౌనము. అవ్యక్త స్మృతి స్వరూపంగా అయినప్పుడు, మురళీలను విన్నప్పుడు, లేదా యోగం ఎక్కువగా చేసినప్పుడు మనకి ఆ మౌనము అంతర్ముఖత అనేది వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్ల విషయం అనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎవరో ఒక వ్యక్తి దేహదారి చెప్తేనే అర్థమవుతుందని కాదు. మనం ఎవరం వాళ్ళం అమృత వేళలో కూర్చుని బాబా దగ్గర స్థితి అనే దర్పణాన్ని పెట్టుకుని చూసుకుంటే ఈ సర్టిఫికెట్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే అర్థమవుతాయి. ఏదో కనిపిస్తాయి అంటే పేపర్లో కనిపిస్తాయి అని కాదు, మనకే అంతరాత్మ అనేది చెప్తూ ఉంటుంది. ఇంట్యూషన్ అంటారు కదా, మనకి చెప్తుంటుంది పదే నువ్వు దీంతో డిస్సాటిస్ఫైగా ఉన్నావు, అసంతుష్టంగా ఉన్నావు, ఇలా వాళ్ళతో కొన్ని విషయాలకి సంతుష్టంగా ఉన్నావని మనమే చెప్తారు కదా. నిన్ను నువ్వు మోసం చేసుకోకు అంటారు కదా. అలా మనకే అర్థం అవ్వాలంటే మన స్థితిని అవ్యక్తంగా అంతర్ముఖత వైపు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 3 సర్టిఫికెట్స్ గురించి, ఇంకా ఈ మురళిలో బాబా చెప్పిన మధుర మహావాక్యాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చింతన చేద్దాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ఈశ్వరీయ
మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చ. ఓం శాంతి.